నేరేల ఘటన మీద డీఐజీ తోటి విచారణ చేయిస్తున్నామన్నారు కరీంనగర్ ఎంపీ వినోద్ కుమార్. విచారణ తర్వాత వచ్చే నివేదిక ప్రకారం చర్యలు ఉంటాయన్నారు. ఈ ఘటనను కొన్ని పార్టీలు రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నాయని గరమయ్యారు. సిరిసిల్ల వచ్చిన ఆయన ప్రతిపక్షాల తీరు మీద మండిపడ్డారు. ఆకలైనా ఓర్చుకొని చేస్తారు కానీ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి నేను ఈ విషయాన్ని ఈ జిల్లా ఎస్పీకి జిల్లా కలెక్టర్కి మొదటి రోజే చెప్పిన. అయితే ఈ సంఘటన కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు విమర్శించినట్టు ఇది దళితులపై దాడి కాదు. జరిగిన సంఘటనలో పట వాళ్ళు పాపం దురదృష్టవశాత్తు ఆ పిల్లలపై మరి కొంత దెబ్బలు ఎక్కువ తాకినట్టు తెలుస్తుంది. దాని మీద విచారణకు ఆదేశించడం డీఐజీ ఎంక్వైరీ చేస్తున్నారు. పోలీస్ ఎక్సెస్ ఏమైనా ఉంటుంది విచారణ చేస్తున్నాం. ఎందుకంటే ఒక పోలీస్ ఆఫీసరు ఎక్సెస్గా బిహేవ్ చేసి తనకు ఉన్న అధికారుల కంటే ఎక్కువ బిహేవ్ చేస్తే తప్పనిసరిగా విచారణ జరగాలి. దానిపైన మరి డీఐజీ ఎంక్వైరీ జరుగుతుంది. ఆ డీఐజీ ఎంక్వైరీ జరిగిన తర్వాత ఎవరైనా పోలీసు తనకున్నటువంటి దానికంటే ఎక్కువ ఎక్సెస్గా బిహేవ్ చేస్తే తప్పనిసరిగా అతడు దానికి